మనకు పెద్ద పీసులు వచ్చినాయి. అయ్యా వాడికి ఏలే పాప వాడికి ఏలే. నాకు ఈరోజు వచ్చేది సీన్ అన్న బర్త్డే, కానీ అన్న బర్త్డే రోజు కూడా హ్యాపీ అండ్ అయితే వదలలే. ఈరోజు అన్నకి మూడలేదు. వంశీ అన్న బండి తీసుకున్నాడు కొత్తది యాక్టివా 5G. అన్న పుణ్యానికి అన్న కూడా పాటిస్తాడు, అందరినీ పార్టీ. వాడు ఫ్రీ ఫుడ్ తిని కదా రాడు, వాడు పేడ్ ఫుడ్కే వస్తాడు. తిప్పికొట్టి మేపిల్కి వచ్చినాం అయ్యా. ఫైనల్ తిప్పికొట్టి ఫ్రీ ఫుడ్ కోసం మేపిల్కి వచ్చాను. ఆకలి అయితే నప్పుడు ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ ఉంది అయ్యా. మంచి అమ్మాయిని పెట్టుంటే బాగుంటుంది. వాళ్ళే ఇంకో మంచి అమ్మాయిని పెట్టుంటే బాగుంటుంది. గంటనే వెయిట్ చేస్తాం. పాపానికి ఇంట్లో ఇజ్జత్కి సంబోసుకొని చేస్తారా? మార్రా మార్రా. వీడు అమ్మాయి కోసం వచ్చినాడు కామంతుడు. నీ పనులు రా. రెండు సింగిల్ తీసుకున్నా, ముగ్గురు సరిపోతుంది. సంతోష్ కాదురా, ఈ కాయగూరలు తినడం మనతో ఎందుకు పట్టుకొచ్చినా? అమ్మో ఇంత క్రేజ్ ఆ మేఫిల్కి. అమ్మ వీళ్ళు గొడవ పడతారు అయ్యా. అవును బాగుందా టేస్ట్? బాగుందా చెప్పు, పర్లే చెప్పు. బాగుందా టేస్ట్? చెప్పు బ్రో, భయపడుతురు. బాగుందా? చూసారుగా అన్నయ్య అదే మాట చెప్పిండు. బాగుంది లేదో తర్వాత చెప్తారు టేస్ట్ చేసి. ఒకటే కాలేజు, ఇక ముగ్గురు అంత స్కామ్ ఎగదంగి వచ్చారు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అందరు సెలబ్రిటీస్ వస్తున్నారు. కాలేజ్ ముందు ఎత్తోడి రూమ్ నిలబడ్డాం ఫుడ్ కోసం. స్టిల్ ఇన్ కాలేజ్. మాగా వెనకాల వచ్చిన వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. 1 hour later. సక్సెస్ అయ్యరా. ఆ తెల్లోడు కొరిస్తలేడు. One hour later. ఫైనల్ అయితే వచ్చేసినాం. థ్యాంక్ యూ అరే మీరు ఇక్కడే ఉన్నారా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అటు బయట నుంచి వచ్చి లోపల లైన్ లో పెట్టినాం. సిట్టింగ్ ప్లేస్ చిన్న ఉంది, అందుకని చెప్పి సరిపోతలేవు. దీనికన్నా నొప్పులున్నాయి రా చాలా పెద్ద. 1 hour later. ఫైనల్ గా అయితే చైర్ దొరికింది. ఈ చైర్ కోసం ఇది పంచాయతీ. ఎటు కూర్చుంటాం? ఎటు కూర్చుంటాం? గంట పట్టింది రా సీట్ దొరకని. ఫైనల్ గా అయితే బిర్యానీ వచ్చేసింది. కళ్ళ ముందు పెట్టేసి అట్లా వెళ్ళిపోయారు. సగం గిన్నె మొత్తం అదే ఉంటుంది కదా, స్టీలే ఉంటుంది కదా, వాళ్ళకి కొంచెం వస్తుంది బిర్యానీ ముందు. ఇప్పుడు చెప్పు, బిర్యానీ ఇలాగ పెట్టినారా? ఇదివరకు ఉండవురా, ఇదివరకు గిన్నె వస్తుంది. సరే నువ్వు చెప్పినట్టు ఇడదా కదా. సరే అటు తీస్తాడు కదా, అప్పుడు చూద్దాం. 100% వెయ్యి దాకా అదే ఉంటుంది. సీనే నాకు కామెంట్ చేసింది, కృష్ణలాగా అవుతున్నావు ఏంద్రా నువ్వు? సీను మామ మెల్లమెల్లగా కృష్ణ అలవాటు పడ్డాడు అన్ని. సీన్కి అయితే సర్వీస్ నచ్చలేదు. బిర్యానీ ఒక 1 minute అని అట్లానే ఉంది. స్టార్టర్ వేయకుండానే బిర్యానీ ఇస్తాడు. స్టార్టర్స్ రాకన ముందు బిర్యానీ వచ్చింది. ఆ స్టార్టర్స్ వచ్చేలోకి చల్లగా అవుతుంది. మన బాధల మానవుడు ఉన్నాడు. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నట్టు ఉండదు అన్నమాట. पहले स्टार्टर होता ना बाइक रिवर्स कर रहा సీన్కి లెగ్ పీస్ అంటే మనదే, అది అన్న పీస్ తిన్నాడు కాబట్టి.
మనకు పెద్ద పీసులు వచ్చినాయి. అయ్యా వాడికి ఏలే. పాప వాడికి ఏలే. అదే పాప వీడు ఎవడో అని అనుకొని వదిలేసినట్టున్నాడు. పాపం कोई बात नहीं పాప పక్కడికి అయితే మూలకేసారు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ముక్కేస్తలేరా సగం చికెన్ ముక్క మాది, చికెన్ బిర్యానీ. టేస్ట్ కర్రే ఇట్లా పెట్టి ఫస్ట్ చికెన్ ముక్క ఎట్లా టేస్ట్ పడతా వెయిట్ చేసినందుకు 2 గంటలు నిలబడ్డాం రా బుక్క బిర్యానీ తిండికి. ఓకేమా ఎట్లా ఉంది మామ టేస్ట్? 10/10 ఎంత ఎంరా? 8.3 అంతనా? 7.3 8.3 8.3 ఇచ్చి నేను 8 ఇచ్చిన. అంటే 9.5 సూపర్ ఉంది. ఈయనన్నకి 9 ఇచ్చిన అంటే గ్రేడే. సీనా ఇక్కడ 5 రూపీస్ సేవ్ చేస్తున్నాడు. పేటిఎం క్యాష్ బ్యాక్ ఉందని చెప్పేసి. బట్ నా పేటిఎం లేదే. పేటిఎం యూజ్ చేయడు కానీ పేటిఎం క్యాష్ బ్యాక్ కావాలి. బక్కోడు తగిలిస్తే ఉన్నాడు. సో మన బక్కోడు చెప్పినట్టయితే ఇది మంచి చిన్నగానే ఉంది. ఇది లోపల చిన్నగా ఉంటుంది. ఇది పెద్ద స్కామ్. ఇది సీన్ పన్నీర్ టేస్ట్ దేకో బాయ్. మధ్యలో ముఖం చూపిరం. ఓకే మధ్యలో ఎవడైనా ఇస్తారా? ఇది కూడా తింటున్నావు రా. వెయిట్ చేసినందుకు వర్త్ అయింది అయితే. అన్నం అయిపోయింది. బిర్యానీ అయిపోయిన తర్వాత మనకు పన్నీర్ టిక్కా వచ్చింది. చికెన్ టిక్కా వచ్చింది. సో ఏమంటాం వంశీ దీని మీద అని అజీబ్ గిజీబ్ అవుతుంది. అది ఫంక్షన్ అలాగా పాజిటివ్ గా ఆలోచించాలి. టన్నులు తింటున్నా రెండు పీసులు వేసేట. అరే ఆ టిక్కాలో ఇది వేసుకోరా. అరే కూరోడా చికెన్ టిక్కా పుదీనా కర్రీ బాగుందా నిజంగా? బాగుంది. కొంచెం స్పైసీగా. సీన్ అని అయితే నో కామెంట్. అన్న ఇప్పుడు ఎవరు చూడనప్పుడు చికెన్ తింటాడు. ఇవన్నీ కానీ అన్న వెజిటేరియన్. చెప్పు ఈయన పళ్ళం చూడాలి ఫ్రెండ్స్. గతికినట్టే లేదు. ట్రై చేయొచ్చు. చికెన్ టిక్కా తింటుండు మైఫిల్కి వచ్చి. ఎట్లా టేస్ట్? 8/10 అంట. మీరు కూడా వచ్చి ట్రై చేయరు. సీనా నాకు వెజ్ తింటే బోర్ కొట్టింది. చికెన్ తింటే బాగుందా? కానీ యాక్చువల్లీ చెప్పాలంటే చికెన్ కంటే
పన్నీర్ చికెన్ 65 అయితే బాగుంది. ఏంద్రా ఏమంటున్నావు? నేను చూసినట్లయితే పన్నీర్ కొంచెం బాగుంది టేస్ట్. చికెన్ తిన వరకు మంచి అనిపిస్తుంది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఎనీవేస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి బిర్యానీ కథం, పన్నీర్ కథం, చికెన్ టిక్కా కథం. కుర్ర పిల్లలకి వీళ్ళు ఇంకా నవ్వుతూనే ఉన్నారు. నేను చెప్పినా మొదల ఈడి వరకే ఉంటుంది. ఏం సిన్ సరిపోదు అనుకురా తప్పించి బర్త్డే అవుతుంది, మైపీలు పట్టుకొచ్చాడు. క్వాలిటీ ఎట్లా ఉంది చెప్పు మామ, క్వాలిటీ చెక్. ఫైనల్లీ బిర్యానీ బాగుంది, పన్నీర్ బాగుంది, చికెన్ టిక్కా బాగుంది, మసాలా కొంచెం ఎక్కువ తిన్నాడు, దానివల్ల టేస్ట్ తినింది. బిర్యానీ పట్టుకోవచ్చు, తినొచ్చు. క్వాలిటీ బాగుంది. సేమ్ చికెన్ బిర్యానీ 9.5, చిల్లీ పన్నీర్ 8 వేయచ్చు. చికెన్ ఏంటి టిక్కా, చికెన్ టిక్కా ఓకే. మనోడు ఫస్ట్ నచ్చింది, తర్వాత ఎత్తుకుందంట మనోడు. అందుకే ఉల్లిపాయలు 2 సార్లు మనోడు ఉల్లిపాయలు ఎక్కువ తిన్నాడు. 827 ముగ్గురికి చాలు, మస్తు ఎక్కువ. సీన్ గాడు ఎక్స్ట్రా పెప్పించుకోండు 2 పట్టుకో పెట్టేసుకో 2. थैंक यू मैम, बढ़िया लगा. थोड़ा चिकन टिक्का थोड़ा एवरेज लगा, पनीर अच्छा था. अरे पुलोरा कलपड़ा बापरा रे इधर पूरी कनिपिస్తే పులోరా రే. ఇంత రష్ లో వీడియో ఉంటారు.